ఉమెన్స్ డే బ్లెస్సింగ్స్ అండ్ మై ప్రేయర్స్ టు ఆల్ ద ఉమెన్ ఆఫ్ ద వరల్డ్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మహిళా దినోత్సవాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేస్తారట ఒక్కొక్కరిని. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి 12వ దానికి కళ్యాణం అట. 3000 రూపాయలు పెన్షన్లు ఇస్తానన్నోళ్ళు ఎంతవరకు 15 నెలలు అయింది, పెన్షన్ లేవు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏంటి మహిళా దినోత్సవాన్ని ప్రత్యేక అనౌన్స్మెంట్ అంటే ఏదో అనుకున్నా. డ్వాక్రా మహిళలకు 62 సంవత్సరాలు నిన్నోళ్ళకి 1,00,000 రూపాయలట, సహాయం చేసిన వాళ్ళకి 40,000 అట. ఎప్పుడు 62 సంవత్సరాలు వస్తాయి, ఎప్పుడు మీకు 1,00,000 రూపాయలు ఇస్తారు? అప్పుడు దాకా ఈయన బ్రతుకుంటాడా? బెట్టి బచావ్ బెట్టి పడావ్ అని మోదీ గారు బెట్టిల్ని మర్చిపోయారు. ఇంత మానభంగాలు జరుగుతుంటే దేశంలో రాష్ట్రాల్లో కోర్టుల్లో ఫైల్ చేసి ఫైట్ చేస్తుంటే 6 సంవత్సరాల అమ్మాయిని సంగారెడ్డిలో రేప్ చేస్తే లక్షల మహిళల మంది రేప్ జరుగుతుంటే ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? కనుక మహిళలారా బయటికి రండి. ప్రజాశాంతి పార్టీలో చేరి సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా 50% ఉన్న మహిళలు 50% అధికారాన్ని సంపాదించండి. బుద్ధి చెప్పండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దేవుని కృపతో మహిళలందరూ ఏకం కండి. మరి మోసపోకండి ఈ రాజకీయ నాయకుల మాటలు విని. ఈ వీడియో మహిళల కొరకు అన్ని ఛానల్స్ బ్రాడ్కాస్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.